నేను జిఆర్ మహర్షి. బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు ట్రెండ్ ఒకటి పాపులర్గా వినిపిస్తున్న మాట. మనకు పురాణ కాలం నుంచి తెలుసు జూదం ఆడిన వాళ్ళు ఎవరు బాగుపడరని. ధర్మరాజు అంతటి మహానుభావుడే, అంతటి గొప్ప వ్యక్తే జూదం వల్ల సర్వనాశనం అయిపోయి భార్య బిడ్డల్ని, అన్నదమ్ముల్ని, ఆ భార్య అన్న తమ్ముల్ని అందరినీ కూడా జూదంలో ఒడ్డి రాజ్యాన్ని కూడా పోగొట్టుకొని ఏం జరిగిందో తెలుసు. మరి అంత గొప్ప వ్యక్తి కూడా జూదానికి ఎందుకు బానిస అయ్యాడంటే జూదంలో ఉన్నటువంటి ఆకర్షణ అది. అంటే మనకు జూదము అనేది మనల్ని గెలుస్తామని మనల్ని నమ్మకం ఒకటి ఉంటుంది కదా, ఆ నమ్మకం మనల్ని జూదం ఆడిస్తూ ఉంటుంది. జూదం ఆడొద్దురా అని తరతరాలుగా మహాభారత కాలం నుంచి చెప్పినా కూడా ఎవరు వినలేదు. కాకపోతే ఇంతకుముందు జూదానికి ఏముండేదంటే ఫిజికల్గా మీరు అంటే ఒక చోట ఎక్కడైనా జూదం ఆడాలి అంటే మీరు వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళి ఆ జూదశాలకు, ఇంకో పేకాట క్లబ్కో, ఇంకో చోటుకో వెళ్ళి ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమంటే ఆన్లైన్ వచ్చేసిన తర్వాత మీరు ఫిజికల్గా ఏం అక్కర్లేదు. మీరు మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే ఇంట్లో కూర్చొని ఏదైనా ఆడుకుంటూ ఉండొచ్చు. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోతాయే తప్ప డబ్బులు సంపాదించిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరనే వాస్తవం, సత్యం అందరికీ తెలిసినప్పటికీ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. మనం గెలుస్తామేమో, మనకు డబ్బులు వస్తాయేమో, లేదా దాంట్లో ఉన్న థ్రిల్లు, దాంట్లో ఉన్న డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నప్పుడు పోయిన డబ్బుల్ని మళ్ళీ తిరగా సంపాదించడానికి మళ్ళీ మనం చేసే ప్రయత్నాలు, ఇలా యువత దగ్గర నుంచి అందరూ ఈ వ్యసనంలో ఇరుక్కుపోయి ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని సంసారాలు నాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకుని ఎన్నో జరుగుతున్నాయి. దీనికి పెద్ద నాలెడ్జ్ అక్కర్లే. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అనర్థాలు, డబ్బులు పోతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనే దానికి పెద్దగా దానికేమి అపారమైన నాలెడ్జ్, కంప్యూటర్ పరిజ్ఞానమో లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ గురించి విపరీతంగా తెలుసుకోవాలన్న జ్ఞానమో ఇవన్నీ ఏమి అక్కర్లే. కానీ మన సినిమా నటులు, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళంతా అంటే టీవీలు, బిగ్ బాసుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఇదిగో నేను డబ్బులు గెలుచుకున్నాను, ఈ ఆట మీరు ఆడండి, ఈ రమ్మీ మీరు ఆడండి, ఇవి మీరు ఆడితే మీకు డబ్బులు వస్తాయి అని వీళ్ళు ప్రచారం చేసి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఆడోడు ఎలా ఓడిపోతాడు అది వేరే విషయం అనుకోండి. దీంట్లో ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా ఉండడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ముందు నుంచి కూడా ఏదైనా సాహిత్యము కానీ, ఏదైనా ఒక రాజకీయ విషయాలపైన కానీ, దేని మీదైనా సరే కొంచెం తార్కికంగా అంటే గుడ్డిగా కాకుండా కొంచెం విచక్షణతో మాట్లాడుతూ ఏదైనా ధైర్యంగా ఖండిస్తూ గౌరీ లంకేష్ హత్య దగ్గర నుంచి ఏది తీసుకున్నా కూడా ప్రకాష్ రాజ్ పైన మనకేదో కొంత రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఈయనకు కొంత తెలుసు, ఈయనకు కొంత సామాజిక బాధ్యత ఉంది అని. ఆయన కూడా ఒక 6 ఏళ్ళకి 2016లోనే ఆయన చెప్తున్నాడు. ఆయన కూడా అంటే ఆయన తెలియకేం కాదు, తెలియదు అంటే ఆయన చిన్నపిల్లడు కాదు. యాడ్ చేసిన నాటికి ఆయన +40+ ఉన్నాయి కదా, చిన్నపిల్లాడు ఏం కాదు. ఆయన డబ్బులు వస్తాయని చేశాడు. చేసిన తర్వాత ఆయన ఎప్పుడో మళ్ళీ రియలైజ్ అయ్యి అయ్యా నేను పొరపాటు జరిగింది ఇంకా చేయను అని ఒక వీడియో కూడా ఏదో పెట్టాడు. ఆ తర్వాత నేను ఎప్పుడూ చేయలేదు అని. అంటే సామాజికంగా, రాజకీయంగా ఇన్ని విషయాలపైన అనర్గళమైన పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు కూడా డబ్బులు ఇస్తే బెట్టింగ్ యాప్లకి ప్రచారం చేశారంటే ఇంకా మనం ఎవరిని ఎలా అంటే క్రెడిబిలిటీ ఎలా నమ్మాలి అనేది ఒక క్వశ్చన్. ఇంకా రాణా గారు, తర్వాత చాలా మంచు లక్ష్మి గారు, ఇలా చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళెవరు మాకు తెలియక మేము ఏదో ఆన్లైన్ వల్ల జరిగే బెట్టింగ్, జూదం వల్ల జరిగే అనర్థాలు మాకు తెలియక మేము చేశాము అనేది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు తెలిసే చేశారు. సరే, మేము సెలబ్రిటీసు కాబట్టి, మేము ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మేము ప్రచారం చేస్తే మాకు డబ్బులు ఇస్తారు. అంటే ఇప్పుడు చాలామంది కూల్ డ్రింక్స్కి వీటికి ప్రచారం చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అంటే టాప్ యాక్టర్లు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. అందరికీ తెలుసు ఆ కూల్ డ్రింకుల్లో చక్కెర నీళ్ళు తప్ప, సోడా చక్కెర నీళ్ళు తప్ప ఇంకేమీ ఉండవు, దాంట్లో ఏం బలం ఉండదు, ఏముండదు. ఊరికే ఏదైనా ఎండకు పోయి వస్తే అట్లా నోరు చల్లగా చేసుకోవడానికి తప్ప దాంట్లో ఇంకేం పనికొచ్చేది ఏమీ లేదని అందరికీ తెలుసు. వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అంతంత పెద్ద నటులు అన్ని సినిమాలు యాక్ట్ చేశారు, అన్ని కోట్ల సంపాదన చెందారు. కానీ వాళ్ళకి డబ్బులు అక్కడ ఏదో కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ వస్తాయి కాబట్టి చూసారా అంటే ఈ కూల్ డ్రింక్ తాగితే మీరు కార్లు రేసుల్లో గెలుస్తారు, లేదా మీరు ఎక్కడో పర్వతాల్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ను కాపాడతారు ఈ కూల్ డ్రింక్ తాగితే, లేదా ఈ కూల్ డ్రింక్ తాగితే మీకు ఏం అద్భుతాలు జరుగుతాయి అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు. మనం జనాలు అంటే వాళ్ళు ప్రచారం చేయకపోతే వీళ్ళు తాగరంటే తాగుతారు, వాళ్ళు ప్రచారం చేయకపోయినా తాగుతారు. కానీ వాళ్ళ ప్రచారానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు టీవీల్లో చూపిస్తూ ఉంటారు సిగరెట్లు తాగొద్దండి, అది సినిమాలు స్టార్ట్ అయినప్పుడు సిగరెట్లు తాగొద్దండి, మద్యం తాగొద్దు అంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన మద్యం తాగకుండా ఉంటారు. మేము ఆ సినిమాలోనే మళ్ళీ మద్యం తాగే సన్నివేశాలు అనేకం ఉంటాయి. అంటే దేనికి అదే తీసుకోవాలి మనము. కాకపోతే ఏమిటంటే
సమాజంలో ఒక సెలబ్రిటీ హోదాలో ఉండేవాళ్ళు సమాజంలో కొంచెం వాళ్ళ మాట చెబితే జనాలు వింటారు, వాళ్ళు చెబితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని ఉన్నటువంటి వాళ్ళు కేవలం డబ్బుల కోసం ఈ ఆన్లైన్ బెట్టింగ్లు వీటన్నిటికీ ప్రచారం చేయడం అనేది అది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాల్సిన విషయం. మాకు తెలియదు, మేము ఏదో పొరపాటు జరిగింది అని ఇప్పుడు అనొచ్చు, కానీ నిజానికి ఈ కేసులు మహా డ్రగ్స్ కేసుల్లోనే ఆ సినిమా వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని అడావుడి చేశారు. ఆ తర్వాత అవి ఏమైపోయినా ఎవరికీ తెలియదు. ఈ కేసు కూడా కొంతకాలం ఏదో సోషల్ మీడియాలో అది ఇది సెన్సేషన్ నడుస్తుంది. తర్వాత ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్లు ఉంటాయి, వాటిని అరికట్టడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో నుంచి ఆపరేట్ అవుతూ ఉంటాయి. వాటి నెట్వర్క్ ఏదో వేరే ఉంటుంది. వాటిని అరికట్టాలి అంటే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజు కొన్ని గంటల్లోనే మీకు ఆ సినిమా కాపీ వచ్చేస్తూ ఉంది, పైరేటెడ్ కాపీ వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇక ఆన్లైన్ బెట్టింగ్లు ఆపడం అనేది ప్రాక్టికల్గా సాధ్యమేనా అంటే అది కూడా డౌటే. కానీ ఆన్లైన్ బెట్టింగ్లు ఆపలేరు, కానీ వాటి మీద కొంచెం జనాల్ని చైతన్యం చేసి ఒరే నాయనా మీరు అన్యాయం అయిపోతారు, తల్లిదండ్రులు ఎప్పుడు మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎంతున్నాయి ఏమున్నాయి, తల్లిదండ్రులు తెలియకుండా వీళ్ళ అకౌంట్లో డబ్బులు లక్షలు క్లీన్ చేసిన వాళ్ళు పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలియదు. మీరు క్రికెట్ స్టార్ట్ అవుతుంది, క్రికెట్ బెట్టింగ్ ఒకసారి గమనించండి, ఎక్కడ చూసినా బెట్టింగ్ నడుస్తూ ఉంటుంది. ఫోన్లో అదే ఫోన్లలో వాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, మీకు తెలియదు అది బెట్టింగ్ నడుస్తూ ఉన్నట్టు కూడా తెలియదు. దీనివల్ల ఏమిటంటే మన దేశ ఆర్థిక పరిస్థితికి కూడా ఈ యాప్ల వల్ల వేల కోట్లు తరలిపోతూ ఉంటే అది ఎక్కడికి పోతున్నాయి, ఏం పోతున్నాయి, డబ్బంతా ఎక్కడికి మాయమైపోతూ ఉంది, ఇది ఎవరికీ తెలియదు. అంటే అవి తీవ్రవాదుల ఖాతాల్లోకి చేరుతున్నాయా, ఇంకో చోటికి చేరుతున్నాయా. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి, తెలంగాణ ఆంధ్రాలో బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉంది, దానికోసం ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి అసలు ఎవరెవరు దీన్ని ప్రచారం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఒక లుక్ వేసి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పిలిపించడము, నోటీసులు ఇవ్వడము. కనీసం ఇక ముందైనా ఎవరు కూడా అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ ప్రచారంలో వీళ్ళు పాల్గొనకుండా కనీసం ఇక ముందైనా సరే వాళ్ళు కనీసం ఆలోచిస్తారు, మనం ఇది చేస్తే మనం పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే మళ్ళీ బయటపడడం కష్టమవుతుంది అని. మీ సెలబ్రిటీస్ వీళ్ళు కూడా చేయాల్సింది ఏమిటంటే భయ్యా మీరు చేస్తున్న యాడ్స్ వల్ల సొసైటీకి ఉపయోగమా కాదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మీకు ఏమి దాంట్లో వచ్చి ఒక 5 కోట్లు 10 కోట్లతో మీకు ఏం ఒరిగేది ఏమీ లేదు. డబ్బుకు అనేది అంతం ఎక్కడ ఉంటుంది, డబ్బుకు అంతమే లేదు కదా. మీరు ఒక దశ చేరారు అంటే ప్రేక్షకులందరూ మిమ్మల్ని గౌరవించడం వల్ల, మిమ్మల్ని అభిమానించడం వల్ల, ప్రజలు మిమ్మల్ని ప్రేమించడం వల్ల సాధారణమైన మనుషులుగా ఉన్నటువంటి మీరు ఈరోజు 100,000 కోట్ల రూపాయలు అధిపతులు అయ్యారు. ఇంక చాలు కదా, ఇంకా ఎంత కావాలి, ఇంకా మీ సొసైటీని నాశనం చేసే యాడ్స్కి మీరు ఎందుకు ప్రమోటర్స్గా పనిచేస్తారు? కనీసం ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో పోలీస్ కేసు అయితే మాకు తెలియదు, మేము అలా అనుకోలేదు, ఇలా ఎట్లా ఇది మీరు అందరూ బాగా వేరే మైనర్లు కాదు కదా, అలా అనుకోలేదు ఇలా అనుకోలేదు అని స్కూల్ పిల్లలు కాదు కదా. స్కూల్ పిల్లలు కూడా ఈరోజు బెట్టింగ్ యాప్ల్లో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు మీకు తెలియదా మీరు చెప్తున్న ఈ రమ్మీ ఆడడం వల్ల జనం మునిగిపోతారు, జనం నాశనం అయిపోతారని. అసలు బెట్టింగ్లో గెలిచిన వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? జూదం నిర్వహించే వాళ్ళు బాగుపడతారు, కానీ జూదం ఆడిన వాళ్ళు బాగుపడినట్టుగా ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్ మీద అసలు మన దేశంలోనే ఒక చట్టం తీసుకొచ్చి వీలైనంత వరకు, ఇంకా అంతకంటే చేసేది ఏం లేదు. ఎందుకంటే ఎన్నింటినీ ఈ ఆన్లైన్లో జరిగే వ్యవహారాలన్నింటినీ ఆపడం అనేది ప్రాక్టికల్గా కూడా అంత ఈజీ ఏం కాదు. కానీ వీలైనంత వరకు ఇప్పుడు సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా సెలబ్రిటీలు యాప్కి ప్రమోటర్లుగా పనిచేయాలంటే భయపడతారు. కనీసం అలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటే కనీసం తల్లిదండ్రులను చైతన్యం చేసి, అయ్యా మీ పిల్లల ఫోన్లోనే మాటలే మాట్లాడుతున్నారా, లేదా వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు లేదా మీ అకౌంట్లో ఉన్న డబ్బులను మీరు క్రెడిట్ కార్డుని వాడేసి మొత్తం క్లీన్ చేస్తున్నారా, ఒక లుక్ వేయండి. క్రికెట్ వచ్చినప్పుడు అసలు ఏం బెట్టింగ్లు జరుగుతున్నాయి, మీ ఇంట్లోనే బెట్టింగ్లు జరుగుతున్నాయేమో ఒకసారి చూడండి. తల్లిదండ్రులను అలర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కనీసం పిల్లలు ఏం చేస్తున్నారు, దీంట్లో ఎక్కువ భాగము యువకులు మైనర్లు వీళ్ళే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కువ శాతం ఆడేది. అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఆడరని కాదు, అందరూ ఆడతారు, వీళ్ళ శాతం ఎక్కువ. ఎందుకంటే తెలిసి తెలియనితనము, డబ్బులు ఒక 10,000 పోగొట్టుకుంటే ఆ 10,000 మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి ఇంకొక 30,000 పోగొట్టుకుంటారు, 40,000 పోగొట్టుకోవడానికి ఎక్కడో అప్పులు చేస్తారు. ఆ అప్పులు చేసిన ఒత్తిడి పెరుగుతుంది, ఆ ఒత్తిడి పెరిగినప్పుడు ఇంట్లో చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇట్లా ఎంతమంది పిల్లలు మన కళ్ళ ముందే చచ్చిపోలేదు, ఎంత భవిష్యత్తు ఉంది వాళ్ళకి. తల్లిదండ్రులు వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎంత ముద్దుగా పెంచుకొని ఉంటారు, అంత ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక్క పర్యవేక్షణ అనేది కొరవడడంతో తల్లిదండ్రులు తమ పనుల్లో తాము బిజీ అయిపోయి వాళ్ళు ఈ బెట్టింగ్లు పాల్పడి నాశనం అయిపోతున్నారు. ఈ నాశనం అవ్వడానికి కారణం వీళ్ళు సెలబ్రిటీసు, హీరోలు,
లేదా ప్రముఖులు ప్రకాష్ రాజ్ గారు లాంటి ప్రముఖులు కూడా అదే విషాదం. ఎందుకంటే మిగతా వాళ్ళంతా వాళ్ళేమి ఎప్పుడు పొలిటికల్గా కామెంట్స్ చేసినట్టుగా కానీ పొలిటికల్గా ఏదో వాళ్ళ అభిప్రాయాలు ప్రకటించినట్టుగా కానీ మనకు తెలియదు. కానీ ప్రకాష్ రాజ్ గారు ఒక సామాజిక బాధ్యత ఉన్న మనిషిగా మనకి ఈ 10 ఏళ్లలో చాలాసార్లు కనిపించారు కదా. ఆయన కూడా బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేశారు అనేది ఇక్కడ కొంచెం బాధపడాల్సిన అంశం. థ్యాంక్ యూ.